కర్ణుడిని దేవుడు ఎందుకు కాపాడలేదు? కర్ణుడు దానం చేసిన చేతిపేరు, న్యాయం కోరిన హృదయం, కాని చివరికి దేవుడే వదిలేసిన యోధుడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అర్జునుణ్ణి కృష్ణుడు కాపాడాడు, భీష్ముడిని కాలమే ఎదురుచూసింది, అభిమన్యుడికి స్వర్గం దక్కింది. కాని కర్ణుడిని మాత్రం దేవుడు కూడా ఎందుకు కాపాడలేదు? ఈ కథ కర్ణుడి గురించి కాదు, మన జీవితాల్లో జరిగే అన్యాయాల గురించే. సూర్యుడి పుత్రుడు కర్ణుడు, జన్మతోనే కవచకుండలాలతో పుట్టిన యోధుడు. కాని విధి అతన్ని రథసారథి కుమారుడిగా లోకానికి చూపించింది. అతని జీవితమంతా ఒక ప్రశ్న: నేనెవరు? అస్త్రవిద్యలో అగ్రగామి, దానంలో అగ్రశ్రేణి, కాని గుర్తింపు మాత్రం లేదు. ఇక్కడే కర్ణుడి మొదటి శాపం మొదలైంది: అవమానం. కర్ణుడు ధర్మాన్ని తెలుసుకున్నాడు, కాని ఎంచుకోలేదు. కృష్ణుడు కర్ణుణ్ణి దగ్గరకు తీసుకెళ్ళి అన్నాడు: నీవు కుంతీపుత్రుడివి, పాండవుల్లో అన్నయ్యవు. అన్నీ తెలిసినా కర్ణుడేమన్నాడు? దుర్యోధనుడిని వదిలిపెట్టలేను. ఇక్కడ దేవుడు సహాయం చెయ్యడు, ఎందుకంటే దేవుడు జ్ఞానమిస్తాడు, ఎంపిక మనదే. కర్ణుడు ధర్మాన్ని చూశాడు, కాని స్నేహాన్నెంచుకున్నాడు. దానవీరుడిగా ఉండటం ధర్మవంతుడిగా ఉండటం కాదు. కర్ణుడు దానం చేశాడు, తన కవచాన్ని కూడా ఇచ్చేశాడు. కాని ప్రశ్న ఇది: ద్రౌపది అవమానానికి అతడు మౌనంగా ఉన్నాడు. అక్కడ దేవుడు అడుగుతాడు: నీ దానం ఎవరికోసం? నీ న్యాయం ఎక్కడా? ధర్మానికి ఎదురుగా నిలబడ్డ చోట దానం కూడా పుణ్యం కాదు, శాపాలు కాదు, నిర్ణయాలే కర్ణుడిని చంపేయి. పరశురామ శాపం, భూమాత శాపం, కాని అసలు శాపమేంటి? తప్పువైపు నిలబడటం. దుర్యోధనుడి పక్కన ఉండటం స్నేహం కావచ్చు, కాని అధర్మానికి మద్దతు కాదు. దేవుడు శాపాలు తీస్తాడు, కాని మన నిర్ణయాల ఫలితాలు మాత్రం తప్పవు. దేవుడు ఎప్పుడూ తటస్థుడు కాదు, ధర్మానికి పక్షపాతి. ఇది చాలామందికి అర్థం కాదు. కృష్ణుడు అర్జునుణ్ణి కాపాడాడు, ఎందుకంటే అర్జునుడు తప్పుల మధ్యలో ఉన్నా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. కర్ణుడు మంచివాడు, కాని ధర్మవంతుడు కాదు. ఇది కఠినమైన నిజం. ఈ కథ మనకి ఏం చెప్తోంది? 1. మంచి మనిషి అవ్వడం సరిపోదు, సరైన వైపు ఉండాలి. 2. స్నేహం కోసం న్యాయాన్ని తాకట్టు పెట్టద్దు. 3. దేవుడు పరీక్షలిస్తాడు, కాని ఎంచుకోవడం మన బాధ్యత. 4. జీవితం చివర్లో అడిగే ప్రశ్న: నువ్వు నిజం వైపున ఉన్నావా? కర్ణుడు ఓడిపోయాడు, కాని అతని కథ గెలిచింది, ఎందుకంటే అతను మనలాగే సరైనవాడు, కాని సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. అందుకే దేవుడు కాపాడలేదు. ఈ కథ దేవతల గురించి కాదు, మన జీవితాల్లో చేసే ఎంపికల గురించే. మీరు ఏ వైపు నిలుస్తున్నారు? కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.